వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్వివిఎస్ మూర్తి ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సాయంత్రం స్థానిక దేవీ చౌక్ సెంటర్లో బైకులపై ప్రయాణిస్తున్న వాహనదారులకు ఆపి వారందరికీ హెల్మెట్ ధరించడంపై కలిగే లాభ నష్టాలను వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోతున్నారని, దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నారని, కావున ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి వాహనాలను జాగ్రత్తగా నడుపుకుంటూ తమ గృహాలకు చేరుకోవాలని తెలిపారు. హెల్మెట్ ధరించకుండా అధిక వేగంతో వాహనం నడుపుతూ ప్రమాదాలకు గురై ముఖ్యంగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని, దీనివల్ల ఆ కుటుంబం మరియు తల్లిదండ్రుల కడుపు కోత వర్ణనాతీతమని, మరియు వాహనాలకు సంబంధించిన పత్రాలు సరిగా ఉంచుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోకవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కోరుకొండ డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గోకవరం గ్రామంలో థానా సెంటర్లో హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా హెల్మెట్ రైడర్స్ అందరినీ కూడా ఆపి చెక్ చేయడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ కల్పించి హెల్మెట్ ఆవశ్యకత గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా సురక్షితంగా డెస్టినేషన్ నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలంటే, ఇళ్ళకి చేరాలంటే సురక్షితమైనటువంటి హెల్మెట్ కూడా ధరించాలని, ఎలాంటి ప్రమాదాలకి గురి కాకుండా డ్రైవింగ్ చేయాలని, వాళ్ళ ఏదైనా పొరపాటు జరిగితే ఆ గోల్డెన్ అవర్ మనకి హాస్పిటల్కి తీసుకెళ్ళి అంబులెన్స్ వచ్చే టైంకి ఆ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకు జరిగినటువంటి ఆ రక్షణ కవచమే వాళ్ళకి రక్షణగా ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ, వాళ్ళ డీర్ వన్స్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, భార్య పిల్లలు అందరూ కూడా వీరి రాకకై ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా రహదారి భద్రతా నియమాలన్నీ పాటిస్తూ సురక్షితంగా ఇంటికి చేరాలని చెప్పి గోకవరం, కోరుకొండ, తూర్పుగోదావరి జిల్లా పోలీస్ తరఫున అందరినీ కోరటం జరుగుతుంది.